వేసవిలో ప్రయాణం అంటే విస్తుపోతుంటారు ప్రయాణికులు. అయితే బస్సు నడిపే డ్రైవర్ యొక్క పరిస్థితి మాత్రం వర్ణనాతీతంగా మారింది. రోడ్డు మార్గం ద్వారా ఆర్టీసీ బస్సులు నిత్యం ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు చేర్చేలా సేవలు అందిస్తూనే ఉంటాయి. డ్రైవర్లు ఎదుర్కొనే బాధ మాత్రం చెప్పలేనిది. వేసవి వచ్చిందంటే డ్రైవర్ యొక్క పరిస్థితి వర్ణించలేనిది. ముఖ్యంగా ప్రతిరోజు 100 కిలోమీటర్ల నుండి 500, 800 కిలోమీటర్ల వరకు డ్రైవర్ బస్సు తోలుతూనే ఉండాలి. వాహనం నడిపే సమయంలో ఆ ఎండ వేడిమి నుండి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. తమ వెంట తెచ్చుకున్న నీళ్ల బాటిల్ సైతం వేడి నీరుకు మించి వేడిగా ఉంటాయి. ఇక బీపీ, షుగర్ ఉన్న డ్రైవర్ల యొక్క బాధ వివరించలేనిది. ఒకానొక సమయంలో ఈ వేసవికాలం డ్రైవర్లకు మూత్రం కూడా రాదని బాధపడుతుంటారు. ప్రయాణికులు గమ్యస్థానానికి చేర్చేటటువంటి డ్రైవర్లు వారు కాలుతూ మనకి సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంటారు. డ్రైవర్లకు బస్టాండ్లో ఆర్వో వాటర్ ద్వారా చల్లని నీరును అందించగలిగితే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. అయితే ఆ దిశగా ఏపీఎస్ఆర్టీసీ అడుగులు వేయకపోవడం బాధాకరం. వేసవికాలంలో ఎండకి విపరీతంగా ఉంటుంది. దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. దానికి తగినట్లుగా డ్రైవర్లకి డ్యూటీలు మారిస్తే బాగుంటుంది. వయసు అయిన వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి తప్పకుండా డ్యూటీలు ఎండాకాలంలో ఈ 4 నెలలు డ్యూటీలు మార్చారంటే బాగుంటుంది. కాళ్ళంతా మండిపోతుంది, అన్నీ మండిపోతుంది. నీళ్ళ బాటిల్ అంతా తెచ్చుకున్నా కూడా అది ఒక అర్ధగంట ఉంటుంది, అది అర్ధగంటకే వేడి అయిపోతుంది. అదే ఆ వేడి నీళ్ళే తాగుతా ఉన్నాం. ఎక్కడున్నా ఆ వేడి నీళ్ళే, బస్సులో ఉన్న ఆ వేడి నీళ్ళే, ఇంకేడ పెట్టినా